హాయ్ అందరికీ నమస్కారాలు. నేను సురేంద్ర, చార్టర్డ్ అకౌంటెంట్. నా వర్క్ వచ్చేసి డైలీ ట్రావెల్ చేయడం, ఆడిట్ షెడ్యూల్ చూడడం, ఆ క్లయింట్ ప్లేస్, ఈ క్లయింట్ ప్లేస్ విజిట్ చేయడం. దీని అన్నిటి వల్ల ఎప్పుడు ఫుడ్ మొత్తం అవుట్ సైడే తినేది జరుగుతున్నది. ఎప్పుడు ప్రతి పూట మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఆల్ టైమ్ ఇంక్లూడింగ్ అది టీతో సహా. సో డే బై డే అలా యూజ్ చేయడం వల్ల నాకు స్టమక్ పెయిన్, యాసిడిటీ ప్లస్ స్లీపింగ్ ప్రాబ్లం వచ్చేసేది. ఫుల్గా హెల్త్, వర్క్ రెండు బ్యాలెన్స్ అయ్యేదే కాదు. ఒక 3 years ముందు నేను ఒక జీవా యామీ ప్రోడక్ట్ కొన్నాను. కొన్న తర్వాత ఒక 3 months యూజ్ చేశాను. ఆ తర్వాత నాకు ఫస్ట్ స్టమక్ ప్రాబ్లం వెళ్ళిపోయింది. అసిడిటీ, స్లీపింగ్ ప్రాబ్లం వన్ బై వన్ అన్నీ వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నాకు వచ్చేసి ఇది ఈవెన్ నాకు హెయిర్ ప్రాబ్లం ఉండేది అప్పుడు. ఎందుకంటే మా హోమ్ టౌన్ నుండి బెంగళూరుకి రావడం వల్ల ఇక్కడ వాటర్ అడ్జస్ట్ అవ్వక చాలా హెయిర్ లాస్ అయ్యాను. ఎప్పుడైతే జీవా కొనేసి వాడడం స్టార్ట్ చేసాను, హెయిర్ లాస్ కూడా తక్కువైపోయింది డే బై డే. అప్పుడు నేను ఆర్టికల్ అసిస్టెంట్స్. సో అప్పుడు ఎంత ట్రావెల్ చేస్తానో ఇప్పుడు నేను చార్టర్డ్ అకౌంటెంట్. ఇప్పుడు ఇంకా ప్రెజర్ పెరిగింది. ప్లస్ ఎక్కువ క్లయింట్లకు ప్లేస్లు కూడా విజిట్ చేస్తున్నా. ప్లస్ అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నా. బట్ స్టిల్ నాకు ఆ ప్రాబ్లం తిరిగి రాలేదు. స్టమక్ పెయిన్, స్లీపింగ్ ప్రాబ్లము, హెయిర్ లాస్. యాక్చువల్గా నా డైజెస్టివ్ సిస్టమ్ అంతా బ్యాక్ తెప్పించింది జీవా. థ్యాంక్ యూ జీవా. మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు యూజ్ చేయడం వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి.